జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గోల్కొండ హోటల్లో తెలంగాణ కాంగ్రెస్ మైనార్టీ ముఖ్య నేతలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నాం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ నాయకులు హాజరయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మింతా తీవ్ర తుఫాను కోస్తా ఆంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సాధించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు, అధికారులకు ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాగులు ఆకస్మికంగా పొంగిపొర్లే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి మింతా తుఫాన్ ప్రభావం, ప్రభుత్వ సన్నద్ధతపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ నవంబర్ 1వ తేదీ నాడు హైదరాబాద్లో జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజిగిరి నియోజకవర్గ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడి జరిగినప్పుడు సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదని, పోలీసులు ఎందుకు సుమోటో కేసు నమోదు చేయాలని ప్రశ్నించారు. దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు దాడి చేసిన వ్యక్తిపై చేయాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని, ఇలాంటి రాజకీయానికి మేము వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్పై నేషనల్ హెరాల్డ్ కేసు అయినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఎందుకు నిరసనలు చేయడం లేదని ప్రశ్నించారు. రేపు నవంబర్ 1వ తారీఖు నాడు హైదరాబాద్లో మా ఆత్మగౌరవ ప్రదర్శన చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి దళితుడు తమ ఆత్మగౌరవంతో జీవించే స్థాయికి తీసుకెళ్లడానికి, వివక్షకు అంట్రాంతానికి గురవుతున్న దళిత వర్గాలకు ఒక చైతన్యం నింపడానికి, చట్టాలను ధిక్కరించే వాళ్ళను, రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళను చట్టాల పరిధిలో శిక్షలు పడేంత వరకు, ఎవరైతే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తామంటుండ్రో, ఎవరైతే చట్టాలను లెక్క చేయమంటుండ్రో వాళ్ళను రాజ్యాంగ చట్ట పరిధిలో వాళ్ళకు శిక్షలేసేంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. అందులో భాగమే నవంబర్ 1వ తారీఖు నాడు దేశం ఇటు చూసే విధంగానే, ప్రపంచం ఇటు చూసే విధంగానే ఈ దేశంలో దళిత వర్గాలు ఎక్కడున్నా, ఈ దేశంలో ప్రపంచంలో దళిత వర్గాలు ఎక్కడ జీవిస్తున్నా వాళ్ళు ఆవేదనతో ఉన్నారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ దళితుడి మీద దాడి జరిగితేనే చట్టాలు పనిచేస్తలేవు, ఇక మా సామాన్య దళిత పరిస్థితులు ఏంది అని చెప్పి ప్రపంచంలో ఎక్కడున్నా, ఈ దేశంలో ఢిల్లీ నగరంలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, మారుమూల గ్రామంలో ఉన్నా దళితులు ఆందోళనకు గురవుతుండ్రు. ఇప్పుడు సీజే మీద దాడి చేస్తేనే చట్టాలు వర్తించలేదు కదా, భవిష్యత్తు రోజుల్లో
రేపు మా మీద దాడులు చేసినా మమ్మల్ని ఏదైనా చేసినా ఈ చట్టాలు వర్తించవు కదా అని చెప్పి ఆందోళనతో ఉన్నారు. దేశానికి ఐక్యత సమైక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశం అంతటా ఐక్యతా పాదయాత్రలను వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయబడనుంది. ఇందులో క్రీడా అధికారి, జిల్లా యువజన అధికారులు, ఎన్సీపీ కోఆర్డినేటర్లు పాల్గొని కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు. జాతీయ ఐక్యతా పాదయాత్రలు నవంబర్ 26 నుండి డిసెంబర్ 6 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా పటేల్ జీవిత చరిత్ర, దేశ సంస్కరణలో ఆయన పాత్రపై వివిధ కార్యక్రమాలు, వ్యాస రచనలు, ర్యాలీలు, యువజన సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దేశ ఐక్యతకు అంకితమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని మరలా ప్రజల్లో నింపే ప్రయత్నమని ఎంపీ విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. 6వ తారీఖు నవంబర్, 6వ తారీఖు అక్టోబర్ నుంచి నవంబర్ 25 తారీఖు వరకు నడుస్తుంది. ఇక్కడ ఎస్సే రాయడం, ఎస్సే కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్, తర్వాత రీల్స్ తయారు చేస్తారు. ఇవాళ రీల్స్ తయారు చేస్తారు. ఈ 3 కాంపిటీషన్స్ మొదలైన ఇది ఆన్లైన్ కాంపిటీషన్స్. ఇది గెలిచిన వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ గెలిచిన వాళ్ళు, రాష్ట్ర లెవెల్ గెలిచిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సర్దార్ పటేల్ ఆ స్టాచ్యూ ఉన్నది, ప్రపంచంలో అనేక పెద్ద స్టాచ్యూ, నర్మదా నది పట్టి ఆ స్టాచ్యూకు పోయే యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ఇదే కాక ఇక్కడ మన డిస్ట్రిక్ట్, మన జిల్లాల 10వ తారీఖు ఒక డేట్ నిర్ణయించాలి. 10వ తారీఖు తర్వాత 10వ తారీఖు నవంబర్ 10 తర్వాత 2-3 రోజుల తర్వాత పాదయాత్ర ఉంటుంది. యువకులతో స్టూడెంట్స్తో ఆ పాదయాత్ర 6-7 కిలోమీటర్లు ఉంటుంది. దాంతో సహా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవే కాక ఇక్కడ కూడా ప్రతి స్కూల్లో ఎస్ఏ రాయాలని మేము పోయి చెప్తాము. అయితే ఇవి 25 నవంబర్. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బోరాబండ ప్రాంతంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇప్పుడు ఎంతో అవగాహన కలిగి ఉన్నవారు, ఎవరు నిజంగా సేవ చేస్తున్నారు, ఎవరు మాయమాటలు చెబుతున్నారు అన్నది గుర్తించగలుగుతున్నారు అని పేర్కొన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ దంపతులు, వరంగల్ నుండి వచ్చిన ఉద్యమకారులు సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మోసం చేయడమే కాకుండా ఉద్యమం పేరుతో కోట్ల రూపాయలు సంపాదించి వైట్ కాలర్ క్రిమినల్స్గా మారిపోయారు. గూండాలు, రౌడీలు అని మాట్లాడేవారు అసలు ప్రజాసేవ భావన లేకుండా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితికి చేరుకున్నారు అని విమర్శించారు. తనపై 52 కేసులు పెట్టినా ప్రజాసేవను ఆపలేదని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళు కళ్ళు మూసుకొని తాగుతున్నా అనుకుంటున్నారా? బిడ్డ, మంచి జాగ్రత్త చెప్తున్నా, ఎవరి పని వారు చేసుకుందాం. రాజకీయాలు వచ్చినప్పుడు మనం రాజకీయం చూసుకోవాలి. అందరినీ గౌరవించడం నేర్చుకోండి. అంతేగాని కాలబెడతాం, తంతం, గుద్దుతాం అని ఈ గుండాయిజం చేస్తా అంటే ఎవరిక్కడ చూసుకుంటా కూర్చుంటానికి లేరు బిడ్డ. మా ఓపికను పరీక్షించొద్దు. ఇవాళ మేము అదే రివెంజ్ తీసుకోవాలనుకుంటే మీ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మీరందరూ కూడా ఎన్ని జైలు కట్టించినా తక్కువనే. అన్ని పాపాలు చేసిండ్రు మీరు. వాళ్ళ జీవితం నవీన్ యాదవ్ గారి మీద పెట్టుడేంది? నేను ఇంత 40 ఏళ్ళ సీనియర్ ఉన్న నా మీదే మర్డర్ కేసులు పెట్టిరా ఎదవలు. నా మీదే మర్డర్ కేసు పెట్టిండ్రు. అక్కడ వరంగల్లా 52 కేసులు నా మీద అన్ని పెట్టిన వాళ్ళు. మేము రివెంజ్ తీసుకోవాలనుకుంటే ఇవాళ ఎన్ని కేసులు పెట్టాలి? 2 ఏళ్ళల్లో బయట తిరగనిద్దుమా? ఒక్కడికి అవపడడు. మేము అదే వాళ్ళ తిరిగి వివరిస్తే ఒక్కడు అవపడడు. ఆ సంస్కృతి కాదు, ఆ సాంప్రదాయం కాదు మాది. ప్రజలు నిర్ణయించారు. ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లా? మీ సింగిల్ డిజిట్లు వచ్చినాయి పార్లమెంట్. ఇక్కడ ఇదే డివిజన్లలో, ఈ బూతులల్లో సింగిల్ డిజిట్లకు పరిమితమైనరు. వాళ్ళేం మాట్లాడితే ఎట్లా? మాటలకు మాత్రం ఎక్కడ ఇది లేని కోటలు దాటే విధంగా మాటలు మాట్లాడటం, 4 సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి దుష్ప్రచారాలు చేయటం. ఎంతసేపు మీకు అదే ఆలోచన, మళ్ళా ప్రజలను మోసం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరి బోర్బండ ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయండి.
మీకు ఎక్కడైతే నిజంగా కూడా ఎక్కడ ఇన్ని 10 ఏళ్లలో జరిగింది 2 ఏళ్లలో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగింది, ఎన్ని సంక్షేమ పథకాలు మీ ఇంటికి నేరుగా చేరుతున్నాయి. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్లో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ఆటో డ్రైవర్లను కలవడం జరిగింది. వారికి పోలీసుల అమరత్వాన్ని వివరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించవలసిన విధి విధానాలను వారికి వివరించారు. సమాజంలో శాంతి భద్రతను కాపాడే దిశలో పోలీసులు ముందుంటారు కాబట్టి అలాంటి పోలీసు అమరవీరులను తలుచుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, ట్రాఫిక్ సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు. చట్టాలను గౌరవిస్తాను, అట్లే మా ప్రాణాన్ని కూడా గౌరవిస్తాము. అందుకోసం రోడ్డు నియమాలను, ట్రాఫిక్ నియమాలను పాటిస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సీట్ బెల్ట్ లేకుండా, హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపము. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా రోడ్డు నియమాలను పాటిస్తూనే వాహనాన్ని నడుపుతాము. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆటో మిత్రులందరినీ కూడా కలవడం జరిగింది. వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మల్కాజ్గిరి అండ్ భువనగిరి జోన్ డీసీపీ ప్రదేశంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. ఫస్ట్ ఈ కార్యక్రమం ఏంటంటే ఈరోజు ఆటో తర్వాత మన యొక్క పోలీస్ అమరవీరుల యొక్క త్యాగాన్ని వాళ్ళందరికీ చెప్పడం, తర్వాత వాళ్ళు ఏ విధంగా నివాళులు అర్పించాలో, ఏమి చేయడంలో భాగంగా అమరులను గుర్తు చేసుకోవాలనే దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా మనం ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. తర్వాత ట్రాఫిక్ రూల్స్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అందరికీ తెలిసిందే ఈ మధ్య ఉన్నటువంటి పోలీసుల యొక్క అమరత్వం గురించి కానీ పోలీసుల యొక్క ఇంపార్టెన్స్ కానీ తెలియడం జరిగింది. అందుకని ఈరోజు సందర్భంగా పోలీసు వాళ్ళ పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి యువకులకి పోలీసులని కార్యక్రమం, పోలీసులు ఎందుకు అమరులవుతా ఉన్నారు, ఎంత సేవ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు పోలీసులు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. మీరంతా భావి భారత పౌరులు, మీరంతా భవిష్యత్తు, భారతదేశానికి భవిష్యత్తు. కాబట్టి మీ అందరికీ మా ఇన్స్పెక్టర్ చెప్పినట్లు ఏంది ఇది పోలీస్ అమరవీరులు అంటున్నారు, పోలీస్ కమామరేషన్ డే అంటారు, ఏందనేది మీరు ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఒక అమ్మాయి చెప్పింది పోలీసులకు మిలిటరీకి ఏం సంబంధం, చైనాకు బార్డర్ అయింది, పాకిస్తాన్ బార్డర్ అయింది, ఇదంతా ఏం సంబంధం అని మీరు అనుకుంటుండొచ్చు. సింపుల్గా చెప్తాను నేను. సిఆర్పిఎఫ్ అని ఉంటుంది, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఆ ఫోర్స్ కు సంబంధించిన పోలీసులు బార్డర్ లో పెట్రోలింగ్ లో ఉన్నారు. చైనా బార్డర్ లో 1959 సంవత్సరము అక్టోబర్ 21 వాళ్ళు పెట్రోలింగ్ లో ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు లడక్ అనేది జమ్మూ కాశ్మీర్ లో ఉంది కదా, ఇప్పుడు సపరేట్ స్టేట్ అయింది. లడక్ లో హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో వాళ్ళు పెట్రోలింగ్ లో ఉన్నారు బార్డర్ లో. అప్పుడు చైనా మిలిటరీ వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి వార్నింగ్ సైన్ లేకుండా వాళ్ళను 20 మెంబర్స్ పెట్రోలింగ్ లో ఉంటే కాల్ చేసి ఒక 10 మెంబర్స్ పోలీస్ వాళ్ళు చనిపోయారు. సిఆర్పిఎఫ్ సంబంధించిన పోలీస్ వాళ్ళు చనిపోయారు. కాబట్టి వాళ్ళ మరణం, వాళ్ళ త్యాగానికి గుర్తింపుగా 1960 నుంచి అక్టోబర్ 21 రోజు అమరవీరుల సంస్మరణ దినం జరుపుతున్నారు, పోలీస్ అమరవీరుల దినం. అలాగే మీకంతా తెలుసు, పాకిస్తాన్కు మనకు, చైనాకు మనకు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు జిలకర రవికుమార్ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని గుర్తు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అగ్రకులాలకు టికెట్లు కేటాయించి బీసీల వ్యతిరేక పార్టీలుగా ముద్ర వేసుకున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ ఇచ్చి సామాజిక న్యాయాన్ని పాటించిందన్నారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అండగా నిలవాలని కోరారు. నవీన్ యాదవ్కు మద్దతుగా తమ పార్టీ నుండి పార్టీ ప్రచారం చేస్తామని రవికుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ
జై తెలంగాణ నిదానంతో 60 సంవత్సరాల పోరాటాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాకనే అనేక మంది బ్రతుకులు, అనేక మంది ప్రజాప్రతినిధులుగా కొనసాగింపున్న తరుణంలో ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ అగ్రకులాలకు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి ఇచ్చినందున ప్రత్యేకంగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీకి ధీటుగా రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో పోటీకి సిద్ధం చేస్తూ అనేక మంది యువతీ యువకులను రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా సంసిద్ధం చేసే కార్యక్రమంలో ముందుకు సాగుతున్నాం. రానున్న తరుణంలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపబడి చేసి ఇది ధీటుగా ఈ యొక్క ప్రజారాజ్యం పార్టీ పరిపాలనలోనికి వస్తుందని తెలియజేస్తూ ప్రత్యేకంగా గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వము